ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు సెట్టిపల్లి బ్యాంక్ దగ్గర ఎదురుగా ఉన్న ఈ పుల్లంతా ఉండాలి. పుల్లంతా రోడ్లో అంత పడిపోయి ఉండాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి బండ్లు పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ ఆదివారం రోజు కూడా తెల్లవారుజామున బండ్ల నుంచి పడితే కూడా ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ గుళ్ళ కారణంగా అతను కూడా మొత్తంగా కూడా అయిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న నైట్ కూడా ఇక్కడ ఒక అతను కూడా పడిపోవడం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, ఏమైనా అడుగుతూ ఉన్నాము, ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక ఎంపీ గారు కానీ కార్లు పోవాలంటే రోడ్లు తల మరుస్తాయి. ప్రజలు పోవాలంటే మాత్రం రోడ్లు గొప్ప రోజులు అయిపోతాయి. పంచాయతీ వాళ్ళంతా ఏమైపోయినారు, వాళ్ళంతా కూడా వెంటనే ఈ గుళ్ళంతా కూడా ఎత్తేయాలా, లేదంటే మహిళా సంఘం తరఫున మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామనేసి తెలియజేస్తున్నాను. నా పేరు కే ఈశ్వరమ్మ, ఈ జిల్లా ఐద్వా అధ్యక్షురాలు. ప్రమాదాలు జరుగుతున్న పుల్లని వెంటనే ప్రమాదాలు జరుగుతున్న పుల్లని వెంటనే యాక్సిడెంట్లు జరుగుతున్న ఈ పుల్లని వెంటనే యాక్సిడెంట్లు జరుగుతున్న ఈ పుల్లని వెంటనే యాక్సిడెంట్లకు కారణమవుతున్న పుల్లని వెంటనే తొలగించాలి తొలగించాలి తొలగించాలి. భయపడితే అట్లమ్మా. కంప్లైంట్ పెడతా ఎవరో మాకు తెలియదు కదా, పోలీసు వాళ్ళు చూడాల్సింది. ఈరోజు రేణిగుంట మండలం కేంద్రమైన ఇక్కడ సెట్టిపల్లి బ్యాంక్కి సెట్టిపల్లి సంబంధించిన ఎస్బీఐ బ్యాంక్కి ఎదురుగా ఉన్న రోడ్డు పైన శనివారం అర్ధరాత్రి ఇక్కడ కొంత పుల్ల అనేది ట్రక్కుల్లో కూడా పడిపోయి ఉన్నది. దీన్ని గమనించుని
అనేక మంది రాత్రిపూట ఇక్కడ లైట్లు ఏమి లేవు, చీకటిగా ఉంటుంది. ఇక్కడ స్కూటర్లు పోయే వాళ్ళు, ఇక్కడ యాక్సిడెంట్లు జరిగి ఇక్కడ ప్రమాదాలు జరిగాయి. మొన్న ఆదివారం ఒక వ్యక్తి తెల్లవారుజామున ఇక్కడ వస్తూ ఇక్కడ ఈ గుళ్ళ కనిపించకుండా పోవడం మంచుకి ఇక్కడ గుద్దుకొని కింద పడి ఈ మొగము అంతా కూడా ఫ్రాక్చర్ అయింది. ఒక పెద్ద ఆయన చనిపోయే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా రాత్రి ఒక ఇద్దరు బైకులో వస్తూ ఈ గుళ్ళ మీదకి వచ్చేయడం జరిగింది. వాళ్ళు పడిపోయింది ఒకటి, వాళ్ళు వెంటనే బండి పక్కన నిలబెట్టి వీడియో తీసుకుంటున్నారు. అంటే ఈరోజు ఈ రోడ్డు మీద గుల్లబడింది ఈరోజు అధికారులకు తెలుసు, అదేవిధంగా పోలీసులకు తెలుసు, ఇక్కడ ప్రజానీకానికి అందరికీ తెలుసు, ఆర్ఎండ్బి వాళ్ళకి కూడా తెలుసు. అయినప్పటికీ ఈ గుల్ల శనివారం అంటే ఇప్పటికి 4 రోజులు అవుతా ఉంది. 4 రోజుల నుంచి ఈ గుల్ల వాళ్ళ కళ్ళకు కనిపించలేదా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే సిపిఎం పార్టీగా ఈరోజు వెంటనే ఉదయం 7 గంటలకంతా నిరసన తెలియజేయాలి. ఈ గుల్లని వెంటనే అధికారులు స్పందించి ఈ గుల్లని తొలగించాలని చెప్పి ఇక్కడ చేస్తున్నాం. ఇది గాజులమన్యం పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. పంచాయతీ చూస్తే అదేవిధంగా సూకాక పంచాయతీ వస్తుంది, ఒకవైపు వచ్చి రేణుగుంట పంచాయతీ ఉంది. అంటే ఇది నీదా నాదా అనే లెక్కల్లో అయినా ఈ పంచాయతీ సిబ్బంది ఉండారా, లేకపోతే పోలీసుల వ్యవస్థ ఉందా అని మేము అడుగుతున్నాం. అంటే ప్రమాదాలు జరిగి ఇక్కడ చచ్చిపోయేంత వరకు మీరు ఇది ప్రమాదాలు జరిగే బోర్డు అని పెడతారు కదా, యాక్సిడెంట్ జరుగుతున్నాయి జాగ్రత్త వహించండి అని చెప్పి ఒక బోర్డు పెడతారు. అంటే ఈ గుల్ల కారణంగా ఎవడైనా మనిషి చనిపోతే అప్పుడు ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి గుల్ల తీస్తారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళ రాజకీయ నాయకులు ఇక్కడ పదే పోతున్నారు, వాళ్ళకి తెలియదు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పుడు పంచాయతీ వాళ్ళు పట్టించుకోరు, పోలీసులు పట్టించుకోరు, ఆర్ఎండ్బి పట్టించుకోదు. ఈ అధికార పార్టీ నాయకులైనా పట్టించుకొని వెంటనే ఒక జేసీబీ తెచ్చి ఆ గుల్ల ఎత్తిచ్చేదానికి కష్టమయ్యా. మిమ్మల్ని ఏమీ మొయ్యమని చెప్పలేదే. అంటే ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా అని మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. అందుకే మా శక్తి మేరకు సిపిఎం పార్టీ ద్వారా మహిళలు మేమందరూ వచ్చి మా శక్తి మేరకు ఈ గుల్ల అంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. మిగతా ఉన్న గుళ్ళనంతా మీరు జేసీబీ పెట్టి తీస్తారా, లేకపోతే మనుషులు పెట్టి తీస్తారా, లేకపోతే పంచాయతీ సిబ్బంది పెట్టి తీస్తారా అని చెప్పి మీరే తెలుసుకోండి. వెంటనే ఇది రేపు ఈ రోజు లోపల తీయకపోతే ఖచ్చితంగా ఎక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి సిపిఎం పార్టీగా కూర్చొని నిరసన తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాను. నా పేరు కొండ్రెడ్డి హరినాథు, సిపిఎం పార్టీ రేణుగుంట ఏర్పాటు మండలాలకి ప్రాంతీయ కమిటీ కన్వీనర్.